హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే సుమిత్ర గారి బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. టోటల్గా 5 బ్లౌజెస్. ఇంకోటి ఏమో 6th బ్లౌజ్ వచ్చేసి పెళ్లి కూతురు కోసం అని ఒకటి తలంబ్రాల శారీ కోసం కొంచెం హెవీ డిజైన్ అయితే వేయమన్నారు వాళ్ళ పాప మ్యారేజ్ కోసం. సో అదైతే ఇంకా స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో ముందైతే ఇవైతే పంపించేస్తాను సుమిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సుమిత్ర గారు. ఇది మనకి 3rd టైం అనుకుంటా సుమిత్ర గారు మన ఛానల్ ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యారు. సో ఇంకా రిపీటెడ్గా మనకైతే ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుమిత్ర గారు. మీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, చాలా బాగా వచ్చాయన్నమాట అన్ని బ్లౌజెస్ కూడాను. సో ఫస్ట్ ఈ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. హాఫ్ వైట్ మీద మనం ఈ విధంగా మిర్రర్ వర్క్ చేసామండి. కొంచెం ఎన్ని కుదిరితే అన్ని కలర్స్ యాడ్ చేయమన్నారు. మెయిన్ రెడ్ కావాలన్నారు. సో మనం ఏంటంటే రెడ్, గ్రీను, ఇంకా అలాగే బ్లూ, వైలెట్ అండ్ సిల్వర్ కూడా జస్ట్ అక్కడక్కడ సిల్వర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇదేంటంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి. అలాగే శారీ మెయిన్ రెడ్ కలర్ అన్నారు. సో దానికి మ్యాచింగ్గా ఇలా అయితే డిజైన్ చేయమన్నారనమాట. మిర్రర్ డిజైన్ చాలా బాగుందండి. హ్యాండ్స్కి ఏంటంటే ఈ విధంగా మిర్రర్స్ వస్తాయన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇలా మిర్రర్స్ లాగా వచ్చి ఇలా కింద లైన్ బాగుందండి. డిజైన్ ఫినిషింగ్ ఇది చాలా బాగుందన్నమాట. ఇది ఫస్ట్ టైం వేయడం మనము. ఈ మిర్రర్ వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది మిర్రర్స్. సో ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చేసింది అనమాట. ఇదేంటంటే శారీ ఇవ్వలేదు, జస్ట్ రెడ్ కలర్ హైలైట్ చేయమని అన్నారు. మిగతా కూడా ఒక 3-4 కలర్స్ వేయమన్నారు అనమాట. సో ఇలా అయితే మనం డిజైన్ చేసాము మిర్రర్ వర్క్. సో ఇంకా సెకండ్ కూడా మ్యాంగో డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ కొత్త డిజైన్ అండి. ఇది ఫినిషింగ్ అయితే చాలా నచ్చింది. తినేటంటే సుమిత్ర గారు బ్యాక్ బుటీస్ వద్దన్నారనమాట. సో అందుకని మనము బుటీస్ దేనికి యాడ్ చేయలేదు, హ్యాండ్స్కి మాత్రం కావాలన్నారు. సో హ్యాండ్స్కి అయితే బుటీస్ యాడ్ చేసాం మనము, ఇలా మ్యాంగో బుటీస్. దీనికి శారీ వచ్చేసి మొత్తం మ్యాంగోస్ వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇవన్నీ కొంచెం 1 టైము యూజ్ చేసేసి పట్టు శారీస్, అన్నీ పట్టు శారీసే. కాకపోతే వీటి మీద ఉన్న బ్లౌజెస్ 1 టైం వాళ్ళు వేసేసుకున్నారు. సో మళ్ళీ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నారు మన చేత. సో బాగున్నాయి అనమాట. ఓల్డ్ పట్టు శారీస్కి న్యూ లుక్ వచ్చేటట్టుగా మనమైతే డిజైన్ చేసాము. శారీ అంతా ఇలా మ్యాంగోస్ వచ్చాయి కదా. సో దీనికి ఈ బ్లౌజ్ తీసుకున్నారనమాట. అన్నీ విడిగానే తీసుకున్నారు ఫ్యాబ్రిక్స్, జాస్మిన్ పట్టు. సో మనమైతే ఇంక వర్క్ చేసేసి ఇంక ఇలా కంప్లీట్ చేసాం. సో ఇంక ఇప్పుడు షాప్కి పంపించేయాలన్నమాట. సో అందుకని మీకైతే ఫాస్ట్గా అయితే నేను ఇంకా షేర్ చేస్తున్నాను. బాగుందన్నమాట. ఈ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇలా డిజైన్ చేసాను అనమాట. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఈ వర్క్ కూడా. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసే కాస్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఫ్యాబ్రిక్తోనా లేకపోతే ఎలా చెప్తున్నారు కాస్ట్ అంటున్నారు. నేను ఓన్లీ వర్క్ కాస్ట్ మెన్షన్ చేస్తున్నానండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాను, వర్క్ కాస్ట్ ఒకటే అనమాట. మీకు స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్ ఉంటుంది, అలాగే ఫ్యాబ్రిక్ తీసుకోమంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ సపరేట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్స్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. దాంట్లో బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాం అనమాట. సో హ్యాండ్స్కి చెక్స్ లాగా వచ్చిందనమాట. దీనికి శారీ వచ్చేసి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్గా పళ్ళు ఏ కలర్ ఉందో అది బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. చాలా బాగుంది అనమాట. కాంబినేషన్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మళ్ళీ మర్చిపెట్టున్నా మళ్ళీ చేస్తున్నాను, పంపించేయాలి కదా మళ్ళీ ఇంక ఇవన్నీ కూడాను. సో 1 మంత్ బ్యాకే అయితే మనకైతే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ అదే నెక్ సింపుల్గా ఉన్న ఇలా మనం ఇలా పైపింగ్ కూడా ఇచ్చేస్తాము. నెక్ సింపుల్గా ఉన్న, హ్యాండ్స్ హెవీగా వస్తాయి. ఈ డిజైన్కి నెక్ కావాలంటే బుటీస్ పెట్టేసుకుంటే అలవర్ బుటీస్ లాగా బాగుంటుంది అనమాట. సో బ్యాక్ బుటీస్ ఇష్టం ఉండదన్నారు. ఇలా డిజైన్ చేసాం. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి శారీ అంతా ఎల్లో అండి. ఎల్లోకి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. దీంట్లో బ్లూ కూడా ఉందన్నమాట. సో ఇలా బ్లూ కూడా ఉంది. దీనికి ఈ డిజైన్ కూడా బాగుందండి. సింపుల్ డిజైన్ అనమాట. ఈ శారీ అనేది సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సింపుల్ అయినా బాగుంది. కలర్ కాంబినేషన్ గ్రీన్ మీద మనం బ్లూ అండ్ శారీ కలర్ ఎల్లో తీసేసుకొని ఇలా డిజైన్ చేసాం. బాగుంది ఈ డిజైన్ కూడా. హ్యాండ్స్కి ఏంటంటే ఇలాగా బంచ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చి హెవీగా వచ్చాయి అన్నమాట. బాగుంది కదా.
ఇది 4th డిజైను. ఇంకా లాస్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్స్ అనమాట. బాగుంది ఇది కూడా డిజైను. ఆల్మోస్ట్ వీటిలో 5 బ్లౌజెస్కి నేను కొత్త డిజైన్సే వేసాను, అంటే ఇంతకుముందు వేయలేదు నేను. సో 5th వచ్చేసి పీకాక్స్ వచ్చేసి చూస్తున్నారా, మొత్తం పీకాక్స్. సో దీనికి సేమ్ కలర్ తీసేసుకున్నారు, మెరూను, పీకాక్స్ అండ్ లోటస్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను. దీంట్లో గ్రీన్ ఉందన్నమాట, ఇదంతా గ్రీన్. సో గ్రీను అండ్ గోల్డ్ ఈ 2 కాంబినేషన్ బరువు, చాలా బరువు ఉందన్నమాట శారీ. సో ఇలా గ్రీను అండ్ గోల్డ్ కాంబినేషన్ పీకాక్స్ వేసాను, బాగుందండి. ఈ డిజైన్ కూడా నీట్గా ఉంది ఫినిషింగ్. వీలైతే నేను వీటి పిక్స్ యాడ్ చేస్తే, ఇంకా తీయలేదు, టైం కూడా లేదు, మరి చూస్తాను. వీలైతే యాడ్ చేస్తాను పిక్స్ అండ్ ప్రైజెస్ అండ్ డిజైన్ నెంబర్స్. హ్యాండ్కి ఇలా వచ్చింది అనమాట బుటీస్. బాగుంది కదా, బాగుంది డిజైన్, నీట్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఈ 5 బ్లౌజెస్ అయిపోయినాయి కదా సుమిత్ర గారి. ఇంకొక బ్లౌజ్ ఉంది, అది ఆ బ్లౌజెస్ ఇవమ్మా, ఆ బ్లౌజెస్ అది 3 నావి, 3 బ్లౌజెస్ ఇచ్చాను. ఇప్పుడే కొన్ని 3 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇంకా మా పాప ఏంటంటే థ్రెడ్స్ కొంచెం కట్ చేసింది అనమాట. ఇప్పుడే ఇవి ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి. అంతకన్నా ముందు మీకు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇదేంటంటే శారదా గారు మనకి ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసి స్టిచ్చింగ్ చేసేయమన్నారు. నాకైతే భలే నచ్చింది ఈ డిజైను, కొత్తగా వేస్తున్నాను అనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది, ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఇదైతే అన్నీ అలానే అనుకోండి, ఇది కూడా అంతే అనమాట. ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట. ఇదైతే నాకేంటి కొంచెం ఎంబోజ్ అవుతూ మనకి ఇంత బాగా వచ్చింది ఏంటి అనిపిస్తుంది అనమాట. అంత ముడికుట్టోటి వచ్చింది, అంత ఎంబోజ్ అవుతుంది ఫ్లవర్ అంతా, బాగుంది. శారీ అంతా, శారీ మనకి మళ్ళీ మడత తీయను, శారీ అంతా ఇలా వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ స్లేట్ కలర్ అంటాం కదా, అది నేను ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అన్నమాట. ఇది ఇంకా నేను మడత తీస్తే మళ్ళీ మడత తీయాలి, టైం సరిపోదని ఫాస్ట్గా చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది. హ్యాండ్స్కి ఇంకా వద్దన్నారు, ఎందుకంటే బార్డర్ వచ్చేసింది కదా. సో ఇలానే చాలా అన్నారు. సో మనం ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసాం, బాగుంది వేసాం. డిజైన్ నెంబర్ మీకు యాడ్ చేస్తాను, అన్నీ చూస్తాను నేను యాడ్ చేయడానికి. సో బ్యాక్ బుటీస్ కూడా ఇలా వేస్తాను, బాగుంది చూడండి డిజైన్ ఫినిషింగ్. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. కొరియర్ చేయాలన్నా కొరియర్ చేయొచ్చు, ఇండియా పోస్ట్ ద్వారా అండ్ డిటిడిసి ప్రొఫెషనల్ చాలా ఉన్నాయి. పార్సల్స్ వచ్చే ఓపెన్ చేయలేదు, ఇంకా చేయాలి. అనంతపూర్ నుంచి, ఇంకా అనంతపూర్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, కరీంనగర్ నుంచి వచ్చాయన్నమాట మనకి కొరియర్స్. ఇంకా ఉన్నాయి, అవి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇది వెళ్ళిపోతుందన్నమాట స్టిచ్చింగ్కి 3 బ్లౌజెస్. ఈ బెంగళూరు నుంచి జగదీశ్వరి గారు మనకైతే కొరియర్ చేశారు బ్లౌజ్ పీసెస్ అండ్ మెజర్మెంట్ బ్లౌజ్. మనం ఇప్పుడు వర్క్ చేసాం కదా, స్టిచ్చింగ్ కూడా చేసేసి రేపు ఎల్లుండి కొరియర్ చేశానమాట. ఇది బాగుందండి, కొత్త డిజైన్, కట్ వర్క్ వస్తుంది, ఫినిషింగ్ బాగుంది. స్టిచ్చింగ్ అయిపోయాక తెలుస్తుంది మనకి దీని అవుట్లుక్. హ్యాండ్స్ ఇలాగ వచ్చాయి, కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంది బ్లౌజ్ పీస్. దీని మీద వేస్తాం మనము. శారీ కలర్ ఇలా ఉంది, శారీ అంతా ఇదంట సేమ్, ఆ కాంబినేషన్ గోల్డ్ తీసుకొని మనం ఇలా వేస్తాం. ఇప్పుడు మేము వెళ్ళిపోతాయి అన్నమాట స్టిచ్చింగ్కి. సో టోటల్గా 3 పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి జగదీశ్వరి గారు. బెంగళూరుకి మనం కొరియర్ చేయాలన్నమాట. ఇది పీకాక్ డిజైన్ అండి. ఈ శారీ అనేవి పిక్స్ పెట్టారు, మనకి కలర్ కూడా పంపించారు, బ్లౌజ్ శారీలో కలర్. సో హ్యాండ్స్ ఇలా వస్తాయి, బంచ్. శారీ అంతా పీకాక్స్ వచ్చాయి, సో అందుకే పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది ఫినిషింగ్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకోటి ఫాస్ట్గా షేర్ చేస్తున్నాను. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అంతకుముందు మనం చాలాసార్లు వేసినా కూడా కలర్ కాంబినేషన్ వల్ల ఎంత బాగుంటుంది కదా. శారీ అంతా ఇది కూడా ఈ కలర్. ఇలా మనకి కలర్స్ చక్కగా మనకి కొరియర్ చేసేటప్పుడు మనకి ఉంటే పంపిస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా ఇలా
చక్కగా చేసేస్తాం. హ్యాండ్స్ సింపుల్గా ఇలా చాలన్నారు, స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి. సో అందుకనే సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ స్టిచ్చింగ్ అయిపోయినవన్నీ కూడా ఇప్పుడు సుమిత్ర గారికి నేను షాప్ దగ్గరికి పంపించేసేయాలి. అలాగే ఇది కూడా శారద గారు వస్తా అన్నారు. సో వీళ్ళందరికీ ఇంకా నేను పంపించేస్తున్న షాప్కి మా వారికి ఇచ్చేసి. మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీలో ఎవరైనా మన దగ్గర కొరియర్ చేయాలనుకుంటే అడ్రస్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇంకా అదే చెప్తాను అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.